మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల రోడ్లోని ఆయిల్ ఫామ్ నర్సరీపై ఇటీవల మాజీ జడ్పీటీసీ మంగపల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ తెలిపారు. నర్సరీ నిర్వహణపై వాస్తవాలను తెలుసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. వారు అధికారంలో ఉన్న సమయంలో అనుసరించిన విధానాలనే ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మట్టి, నీటి వినియోగం, మొక్కల పెంపకం, నిర్వహణ తదితర అంశాల్లో శాస్త్రవేత్తల సూచనల మేరకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న మట్టిని మాల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పరీక్షించి అనుకూలమని నిర్ధారించిన తర్వాతే ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై రైతులకు నష్టం చేస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన అంశాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. అనంతరం ఆయిల్ ఫెడ్ జిల్లా ఇన్ఛార్జ్ దయాకర్ మాట్లాడుతూ గోపాలగిరి ఆయిల్ ఫామ్ నర్సరీపై ఇటీవల కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు, పత్రికల ద్వారా ప్రచారం చేస్తున్న ఆరోపణలు రైతుల్లో అపోహలు సృష్టించే విధంగా ఉన్నాయని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు, టీజీ ఆయిల్ ఫెడ్ రాష్ట్ర కార్యాలయం నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనల ప్రకారమే నర్సరీ నిర్వహణ జరుగుతోందని స్పష్టం చేశారు. నాటి రకం విత్తనాలు, మొక్కలు ఉన్నాయన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ విత్తనాలు దేశీయంగా ఉత్పత్తి చేయబడమని, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని తెలిపారు. ప్రైమరీ నర్సరీలో మొలకల దశలో సుమారు 10%, 4 నెలల తర్వాత సెకండరీ నర్సరీకి మార్చే సమయంలో మరో 5% వరకు సహజ సిద్ధమైన మరణాల శాతం ఉండడం సాధారణ ప్రక్రియనని వివరించారు. దీన్ని నాసిరకం మొక్కలుగా పేర్కొనడం సరైంది కాదని హితవు పలికారు. మాజీ జడ్పీటీసీ సందర్శించి ఇక్కడ మొత్తం ఏదో జరిగిపోయింది అనే రీతిలో ఆయన విమర్శలు చేశారు. వాస్తవంగా కొన్ని ఆలోచించాలి. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మట్టి వాడారో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే నీళ్లు వాడారో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ సైంటిస్టుల చెప్పిన ప్రకారం ఇక్కడ మొక్కల్ని పెంచారో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కానీ వాళ్ళకు అధికారం పోయిన తర్వాత వాళ్ళ కొంత మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆ మాట నేను చెప్తా ఉన్నా అంటే, ఇక్కడ వాడేటువంటి మట్టి ఏదో లోకల్ మట్టి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇవాళ మట్టి అనే దాన్ని సైంటిస్టులు మల్యాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు చేసిన టెస్టులో ఏదైతే రైట్ అని పెట్టిన తర్వాత వీళ్ళు వాడుతూ ఉన్నారు. అదే కాకుండా వాటర్ను కూడా టెస్ట్ చేసి ఇక్కడ వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మొక్కలకు సంబంధించిన దాంట్లో మొటాలిటీకి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు 40%, 50% నష్టం జరుగుతూ ఉంది. ఇది మొత్తం కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే రాజకీయాలు చేయడం అనేది ఇతర అంశాలలో రాజకీయాలు చేయాలి. రైతులకు సంబంధించినటువంటి విషయాలలో రాజకీయాలు చేయడం అనేది మానుకోండి. ఎందుకు ఈ మాట మేము చెప్పదలుచుకున్నామంటే, గతంలో లేని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాయి, గతంలో లేనటువంటి మాటలు ఇప్పుడు ఎందుకు అంటా ఉన్నారు అంటే, మీకు కావాల్సింది రావటం లేదు కాబట్టి మీరు ఆశించినది ఇక్కడ జరగటం లేదనే దాంతో మీరు మీ యొక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలను తగ్గించుకుంటే మంచిది. ఎందుకు ఈ మాట మేము చెప్తా ఉన్నామంటే, ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి సంస్థకు నష్టం జరిగే విధంగా మీ మాటలు ఉన్నాయి. రైతులకు ఇబ్బందులు జరిగే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. రైతులు అపోహలకు పోయే విధంగా వాళ్ళకు ఆయిల్ ఫామ్ మీద నమ్మకం లేకుండా ఉండడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ కుట్రలన్నిటి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జరిగేది కూడా ఇప్పుడు మేము ఇవాళ మన మండలంలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ రైతులతో మొత్తం సందర్శించడం అనేది జరిగింది. ప్రతి విషయాన్ని ఏదైతే మట్టి కాండి మొదలు పెడితే నీళ్ళకు సంబంధించింది, మొక్కలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి మేము పరిశీలించాం. దాంట్లో ఎలాంటి తేడాలు లేవు. గతంలో ఏ విధంగా అయితే అనుసరించారో అదేవిధంగా ఇవాళ ఇక్కడ అదే పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కావాలని చెప్పేసి మేమేదో పేపర్లలో ఎక్కాలి, కావాలి వార్తల్లో నిలవాలనే విధంగా మీ యొక్క మాటలు ఉంటా ఉన్నాయి తప్ప వాస్తవంగా రైతాంగానికి లాభం చేసే విధంగా కానీ, ఆయిల్ ఫామ్ రైతులకు లాభాలు జరిగే విధంగా కానీ మీ యొక్క మాటలు లేవు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. మీరు అసత్య ప్రచారాలు, అవాస్తవాలను పేపర్లలో ఎక్కించేటువంటి ప్రయత్నాలను ఇప్పటికైనా విరమించుకోవాలని, లేకపోతే రైతాంగమే మీకు బుద్ధి చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మట్టి నమూనాలను పరీక్ష చేసి మరి అన్నీ కూడా వచ్చినటువంటి మట్టి మన మొక్కలకు చాలా చక్కగా సరిపోతుంది. తర్వాత ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా మన మొక్కల పెరుగుదలకు, మొక్కల ఎదుగుదలకు పనికొస్తుందని చెప్పేసి వాళ్ళు మన కేవీకే మలయాళ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి మట్టి నమూనా పరీక్ష చేసినటువంటి రిపోర్ట్ కూడా పత్రికాముఖంగా చూపిస్తాం. దీనివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదే రకంగా ఏదైతే మనకు పాలకుర్తి దగ్గర నుంచి కూడా కొంచెం తీసుకొచ్చిన మట్టికి సంబంధించి కూడా మనం పరీక్ష చేసినాము. మన కేవీకే మలయాళ కృషి విజ్ఞాన కేంద్రం మలయాళకు పంపించడం జరిగింది.
అక్కడి నుంచి కూడా వాళ్ళు ఆ పరీక్ష చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పోషకాలు తర్వాత ఆ మట్టి కూడా మన ఇవి పెంచుకోవడానికి మన ఆయిల్ పామ్ మొక్కలు పెంచుకోవడానికి సరిపోతుందని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ మనకు ఒక ధ్రువపత్రం కూడా వారికి ఇచ్చినారు. రెండవది ఇవన్నీ కూడా కొంత నిపుణుల పర్యవేక్షణల తర్వాత కొంత సాంకేతికంగా కొంత సైంటిస్టులు వారి సలహాలు సూచనలు వారు ఇస్తున్నటువంటి గైడెన్స్ ప్రకారంగానే మేము పోతున్నాం తప్పితే ఎక్కడ కూడా దీనికి తప్పు చేయడానికి తావు లేకుండా చాలా చక్కగా ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్గా మేము ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. సో మట్టికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సో అదే రకంగా మరి కూలీల విషయం కూడా కొంత మాట్లాడడం జరిగింది. అంటే కూలీల అవసరత కూలీల అవసరత అనేది ఇప్పుడు రోజుకి ఇంతమందే ఉండాలనేది ఏమీ రూల్ కాదు. అంటే బేస్డ్ ఆన్ అంటే పనిని ఆధారంగా చేసుకొని పని ఎక్కువ ఉన్నదనుకోండి, ఈరోజు 20 మంది అవసరం అయితే 50 మందిని తీసుకుంటాం. ఇప్పుడు నాకు అక్కడ మొక్కలు ప్లాంటేషన్ చేసేది ఉన్నారు. నర్సరీలకు వెళ్ళిన మొక్కలు బ్యాగులలో కూలీ వేతనం సార్, వేతనం మీరు 450 రూపాయలు రికార్డు రాస్తానట, 300 రూపాయలు వాళ్ళకి ఇస్తాను. మీరు అది 400 రూపాయలు రికార్డులో మెన్షన్ చేసినప్పుడు 450 రూపాయలు ఇవ్వాలి కదా కూలీ వారికి, లేడీస్కి అయినా జెంట్స్కి అయినా. మీరు 300 రూపాయలే ఇస్తున్నారట చెప్పారు, ఇలా కూలీ వాళ్ళు చెప్పారు. ఏ కూలీ ఉంటే అట్లా